హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నానండి. స్వీట్ షాప్లో దొరికే కాజు కట్లీ ఉంటుంది కదా, సేమ్ అలానే తక్కువ కాస్ట్తో పల్లి కట్లీ చేసుకుంటున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. దాని తొక్కలు తీసి పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా మిక్సీ పట్టకండి, దాంట్లో ఉండే ఆయిల్ అంతా పైకి వెళ్ళిచేస్తుంది. పల్స్ మోడ్లో పెట్టి మిక్సీ కొట్టండి, అప్పుడు పౌడర్లో అవుతుంది. ఆ పౌడర్లో కొంచెం ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ ఇంకా ఇలాచి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం ఎంత అయితే పల్లీలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదార అయితే వేసుకోవాలి. నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను. దానికి కొంచెం వాటర్ కలిపి తేగపాకం వచ్చే విధంగా తీసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా తేగపాకం అయితే రావాలి. తేగపాకం వచ్చాక ముందుగా పక్కన పెట్టుకున్న పౌడర్ అంతా బాగా కలుపుకోవాలండి. అది అలా కలుపుతూ ఉండాలి. దించే ముందు కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ అంతా బాగా కలపడంలో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మిశ్రమం అంతా ఒక బటర్ పేపర్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఆ పేపర్ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అది చాలా మెత్తగా అయిపోవాలి. తర్వాత చపాతీలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి. మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.